ఈరోజు స్థానిక గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకు నాపై అక్రమ కేసులు బనాయించారు. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అవాస్తవ ఆరోపణలతో ఒక మతిస్థిమితం లేని బ్లాక్ మెయిలర్ వ్యక్తికి వేటిన ఆరోపణల మేరకు నాపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. పోలీసు వారు పూర్తిగా విచారణ చేయండి, అవసరమైతే మమ్మల్ని విచారణకు పిలిచి అడగండి. ఏ సాక్ష్యాలు లేకుండా అవాస్తవాలతో కూడిన ఆరోపణలపై అక్రమంగా కేసులు పెట్టడం అనేది మంచిది కాదన్నారు. నిజమేంటో పోలీసు వారికి కూడా తెలుసు. గత 4 సంవత్సరాలుగా విచారణ చేస్తూనే ఉన్నారు. వారికి అన్ని నిజాలు తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి మేరకే ఈ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసులు భయపడేది లేదని చట్టపరంగా పోరాడతామని తెలియజేశారు. బడి తిరుగుతుంటే మదర్ సైదా అనేవాళ్ళు ఒక మధ్యవర్తిగా నేను తీసుకెళ్లి నీకు డబ్బులు ఇస్తే అతని మీద కేసు పెట్టారు. అతనేం తప్పు చేశాడండి? వాళ్ళ బావమరుదుల కేసు, వాళ్ళ బావమరుదుల మీద కూడా కేసు పెట్టాడు. గాడిపర్తి శ్రీనివాసరావు, గాడిపర్తి ఉదయ్ కుమార్, వీళ్ళందరూ కూడా వాళ్ళ బావమరుదులు. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు. ఇతను ఒక మతిస్థిమితం లేనివాడు. ఇతన్ని పట్టుకొని మీరు కేసులు ఫైల్ చేస్తున్నారే, ఏం తప్పు చేసాం మేము? ఎక్కడ ఏదైనా అతను చేసిన ఆరోపణలో ఒక వాస్తవం ఉందా? ఒక వాస్తవం ఉంటే నిరూపించండి. లేదా దానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఇన్నిసార్లు తిరిగాడు ఇన్ని పోలీస్ స్టేషన్స్ లో, ఎవరికి లేని ఈరోజు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చింది కేసు? 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాడు ఇతను. ఇతను ఎవరు కూడా పట్టించుకోకుండా పక్కన పడేశారు. ఇతను ఒక మతిస్థిమితం లేనోడు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అతను బ్లాక్ మెయిల్ చేయాలని మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే అతన్ని మీరు ఆశ్రయం ఇచ్చి ఈరోజు కేసు ఫైల్ చేస్తారా? అంటే ఎల్లకాలం మీదే రోజులు. పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాను నేను, విచారణ చేశారు దీని మీద. సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ గారు కూడా విచారణ చేశాడు. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను నేను ఈ ఎపిసోడ్ ముందు. సార్, మీరు సాక్ష్యాలు క్షుణ్ణంగా పరిశీలించండి. సాక్ష్యాలు చూసి మీరు ఎవరైనా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలి, తప్పదు. కానీ ఎటువంటి సాక్ష్యం లేకుండా అనవసరంగా కేసుల్లో పెట్టే కార్యక్రమం చేయొద్దు అని కూడా క్లియర్గా చెప్పాను నేను. అయినా సరే వాళ్ళ మీద కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఒక ఎవడు పోతే వాడి మీద రాసుకుంటారు కేసులు. ఎమ్మటే ఇక్కడ ఫోన్ చేస్తారు, చెప్తారు పోలీసు వాళ్ళకి. అసలు అవి వాస్తవం ఏంటో విచారణ చేయకుండా ఈరోజు మీరు కేసులు ఇట్లా ఫైల్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు